ఎమ్మెల్యే లాస్యనందిత ఇంటికి వెళ్లిన కేసీఆర్, లాస్యనందిత మృతదేహం దగ్గర నివాళులు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే అవినీతి పెరిగిపోతుంది. తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలుస్తోందన్న కిషన్ రెడ్డి. ఇవాళ రాత్రి ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై రేపు జాతీయ నేతలతో చర్చ. నల్గొండ జిల్లా దామరగిద్దకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ ప్లాంటును సందర్శించి సమీక్ష. ప్రకాశం జిల్లా ఎస్ అగ్రహారంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్, 31 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందన్న సీఎం. షర్మిలతో ముగిసిన విపక్షాల నేతల భేటీ, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చ. జగన్ వచ్చాకే 17,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదన్న రోజా. మేడారంలో గవర్నర్ తమిళసై ప్రత్యేక పూజలు, అమ్మవారులకు బంగారం సమర్పించిన గవర్నర్. మేడారంలో అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన భక్తులు. అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భువనేశ్వరి. ఈ నెల 26న హైవేలపై ట్రాక్టర్ ర్యాలీలు, కార్యాచరణ ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ. యుఎస్ కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అధ్యయనంలో వెల్లడి. సీట్ల సర్దుబాటుపై వెనక్కు తగ్గిన మమతా బెనర్జీ. బెంగాల్లో 6 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు 7వ నోటీసులు. ఈ నెల 26న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ రిలీజ్. బెంగళూరు వర్సెస్ చెన్నై తొలి మ్యాచ్. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ మృతి కేసులో తీవ్ర అనుమానాలు. కేజీబీ 1 పంచ్ టెక్నిక్ తో చంపించారని పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు.